చంద్రబాబు మోసాలు బయటపడతాయని చెప్పి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని అరెస్టులు చేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. సూపర్ 6 హామీల నుండి ప్రజల దృష్టిని మరల్చడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారు. పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టడానికి గతంలో ఏ ప్రభుత్వం 6 నెలలు సమయం తీసుకోలేదు, పథకాలకు కేటాయింపులు సక్రమంగా జరపలేదని వివరించారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామన్నారు. 80 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వారికి 12,500 కోట్ల ఖర్చు అవుతుంది. బడ్జెట్ లో 5,000 కోట్లు కేటాయించారు. 18 ఏళ్లు దాటిన మహిళలు రాష్ట్రంలో 1,50,00,000 మంది వరకు ఉన్నారు. వారికి ఏడాదికి 26,000 కోట్లు ఖర్చు అవుతుంది. బడ్జెట్ లో ఆడబిడ్డ నిధికి బడ్జెట్ లో ₹1 కేటాయించలేదు. నిరుద్యోగ భృతికి ₹1 కేటాయించలేదు. చంద్రబాబు హామీలకు ఏడాదికి 1,20,000 కోట్లు అవసరం. చంద్రబాబు బడ్జెట్ లో 30,000 కోట్లు ఖర్చు చేశారు. సోషల్ మీడియాలో కార్యకర్తల అరెస్టు తర్వాత మమ్మల్ని అరెస్టు చేశారు. మేము దేనికైనా సిద్ధం, పోలీసులకు భయపడేదే లేదని మాజీ మంత్రి గుడివాడ తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు వెళ్ళేటువంటి 2 సంవత్సరాలు ముందు నుంచి, అంటే 2022 నుంచి, అంటే ఎప్పుడైతే కోవిడ్ పరిస్థితులు సద్దుమణిగాయో, థర్డ్ వేవ్ ఆఫ్ కోవిడ్ని మనం జనవరి 2022 ఆఖరి వరకు, ఫిబ్రవరి నెల వరకు థర్డ్ వేవ్ ఆఫ్ కోవిడ్ని చూసాం. అప్పటి నుంచి రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద, అప్పుడున్నటువంటి మా ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద, ఆ రోజు ముఖ్యమంత్రి గారి మీద ఏ రకంగా దుష్ప్రచారం చేశారు అన్నటువంటిది కూడా మనం చూసాం. ముఖ్యంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని, ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్రాన్ని శ్రీలంకలా మార్చేశారని, ఈ రాష్ట్రాన్ని జింబాబ్వేలా మార్చేశారని, 10 లక్షల కోట్లు అప్పులు చేశామని, 11 లక్షల కోట్లు అప్పులు చేశామని, 12 లక్షల కోట్లు అప్పులు చేశామని చెప్పి అనేక పర్యాయాలు చెప్పిన అబద్ధమే చెప్పి ఎన్నికల వరకు కూడా దాన్ని సాగదీసుకుంటూ వచ్చారు. చివరిగా వారు ఎన్నికల సమయంలో చేసినటువంటి ప్రచారం, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో దాదాపు 12.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారని, మొత్తం రాష్ట్రం అంతా దివాలా తీసేసే పరిస్థితి వస్తుందని తప్పుడు ప్రచారం ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి వారు విజయం సాధించారనేటువంటి దాంట్లో ఎన్నికల ఫలితాలు అనేటువంటివి దానికి నిదర్శనంగా కనిపించాయి. సరే, ఎన్నికలు అయిపోయిన తర్వాత, వారు అధికారంలోకి వచ్చిన తర్వాత నిజాలు కొన్ని రోజులు ఏమైనా చెప్పారనంటే అది కూడా లేదు. నాకు తెలిసి వారు అధికారంలోకి వచ్చిన తర్వాత జూలై మాసంలో వారు పెట్టినటువంటి కొన్ని సమీక్ష సమావేశాల్లో ఆ రోజు కూడా 12.5 లక్షల కోట్ల రూపాయలు అని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి వారి తాలూకా ఒక అప్పులు ఎంతున్నాయి, అది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పులు కానీ, లేదా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి కార్పొరేషన్లు తీసుకున్నటువంటి అప్పులు, గ్యారంటీగా ఉన్నటువంటి అప్పులు కానీ, ఇవన్నీ కూడా ఎప్పుడైతే బడ్జెట్ ప్రవేశపెడతామో, బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి క్రమంలో దీన్ని ఆ బడ్జెట్ స్పీచెస్లో కానీ ఏమార్చాలని, ఎన్నికల్లో వారు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో, ఇంత పెద్ద ఎత్తున అప్పులు ఉన్నాయి, మన హామీలు నిలబెట్టుకోగలమా లేదా, గత అసెంబ్లీ సమావేశాల్లో వారు చెప్పిందేంటి, దానికి సంబంధించినటువంటి లెక్కలన్నీ కూడా అసెంబ్లీలో వారు మాట్లాడుతూ ప్రెజెంటేషన్ ఇస్తూ అది నాకు చూస్తే భయం వేస్తుందని చెప్పినటువంటి మాట మాట్లాడారు. మనందరం కూడా చూసాం. గతంలో 14 సంవత్సరాలు